హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. FBO, PC, SI ఈ మూడు ఉద్యోగాల్లో ఏదో ఒకటి కొట్టాలి అనే పట్టుదలతో ఉన్నారా? తెలంగాణలో ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి ఈ భారీ నోటిఫికేషన్ కోసం మీరు కూడా ప్రిపేర్ అవుతున్నారా? అయితే అసలైనటువంటి కన్ఫ్యూజన్ ఇక్కడే మొదలవుతుంది. మూడు వేర్వేరు ఎగ్జామ్స్, మూడు వేర్వేరు సిలబస్ అనుకొని దేనికి చదవాలో దేన్ని వదిలేయాలో తెలియక చాలామంది తికమక పడుతుంటారు. అన్ని పడవల మీద కాళ్ళు పెడితే ఏది సాధించలేమేమో అనే భయం కూడా మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఇక మీద ఆ కంగారుకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఈ ఒక్క వీడియోతో మీ ప్రిపరేషన్లో ఉన్నటువంటి ప్రతి డౌట్ని, ప్రతి కన్ఫ్యూజన్ కూడా క్లియర్ చేయబోతున్నాం. ఈ మూడు పరీక్షలకు కూడా కామన్గా ఉన్నటువంటి సిలబస్ని విడదీసి మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా, అంటే ఇంటర్ పాస్ అయిన వారికి ఒక పక్కా ప్లాన్ ప్లాన్ ఏ, తర్వాత డిగ్రీ పాస్ అయిన వారికి మరో అడ్వాన్స్డ్ ప్లాన్ బి, ఇలా విజయాన్ని మీ సొంతం చేస్తే రెండు పవర్ఫుల్ రోడ్ మ్యాప్లను నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నా. ఈ వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీ ప్రిపరేషన్కి ఒక క్లియర్ రూట్ దొరకటమే కాదు, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఖచ్చితంగా డబుల్ అయితే అవుతాయి. ఇక స్టార్ట్ చేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇక సిలబస్ డీకోడింగ్ పునాది అనేది ఒకటే, పై అంతస్తులే వేరనమాట. అంటే ఫ్రెండ్స్, FBO కానీ, PC కానీ, SI కానీ ఈ మూడింటి ప్రిపరేషన్లో చాలామంది చేసేటువంటి మొదటి పొరపాటు ఏంటంటే ఈ మూడింటిని ఏమాత్రం సంబంధం లేని పరీక్షలుగా చూస్తాం అనమాట. కానీ అసలు నిజం అది కాదు. ఈ మూడు పరీక్షల సిలబస్ను పక్కన పెట్టి చూస్తే ఎక్కువ భాగం సిలబస్ ఒకేలాగా ఉంటుంది. అదే మన సక్సెస్కి పునాది అవుతుంది అనమాట. సరైనటువంటి వ్యూహం లేకపోవడమే చాలామంది ఫెయిల్యూర్కి కారణం అని చెప్పి మేము చాలా ఏళ్ల అనుభవంతో ఈ మాట అయితే చెప్తున్నాను. అందుకే ఎన్నో నోటిఫికేషన్లను, సిలబస్లను క్షుణ్ణంగా అనలైజ్ చేసి మీకోసం ఈ ఇంటిగ్రేటెడ్ ప్లాన్ అనేది నేను రెడీ చేశాను. మొదటగా ఆ కామన్ టాపిక్స్ ఏంటో చూద్దాము. ఇవే మీ ప్రిపరేషన్కి బ్యాక్ బోన్ అనుకోండి. ఫస్ట్ అర్థమెటిక్ అండ్ క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, శాతాలు కానీ, నిష్పత్తి అనుపాతము, సగటు, లాభ నష్టాలు, కాలము పని, కాలము దూరము వంటి బేసిక్ టాపిక్స్ ఈ మూడు పరీక్షల్లో కూడా కామన్గా ఉన్నాయి. రెండోది వచ్చేసరికి రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, సిరీస్, అనాలజీ లాంటివి ఈజీగా స్కోర్ చేయగలిగినటువంటి ఏరియాలు అనమాట. ఇక మూడోది ఏంటంటే జనరల్ స్టడీస్. ఎక్కువ మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కానీ ఇందులో కూడా ఒక కోర్ సిలబస్ అనేది ఉంది. అందులో తెలంగాణ అంశాలు, మన రాష్ట్ర పరీక్షలు కాబట్టి తెలంగాణ చరిత్ర, ఉద్యమం, జాగ్రఫీ, సంస్కృతి అనేవి ఈ మూడు ఉద్యోగాల్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇక ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకనమీ, బేసిక్స్ ఈ సబ్జెక్టు ప్రాథమికాంశాలన్నింటినీ కూడా చదవటం అనేది చాలా ముఖ్యము. ఇక జనరల్ సైన్స్ వచ్చేసరికి రోజువారీ జీవితంలో సైన్స్ కానీ, బయాలజీ కానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ బేసిక్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాలి. అలాగే పర్యావరణ సమస్యలు కూడా దృష్టి పెట్టాలి. ఇక నాలుగవది ఏంటంటే కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్, ఇలా వర్తమాన అంశాలు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా సరే గుండెకాయ లాంటివి అని చెప్తారు. ఇక ఫిఫ్త్ వన్ ఏంటంటే బేసిక్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కానీ, బేసిక్ గ్రామర్ లాంటివి కూడా దాదాపు అన్ని పరీక్షల్లో కూడా కామన్గా కనిపిస్తాయి. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. ఈ కామన్ సబ్జెక్టుల మీద మీరు గ్రిప్ సంపాదిస్తే ఒకే దెబ్బకు మూడు పరీక్షలకు మీరు రెడీ అయినట్టే అనమాట. ఇక FBOకి స్పెషల్గా ఫారెస్ట్రీ టాపిక్స్, SIకి మరికొన్ని డెప్త్ టాపిక్స్ ఉంటాయి. వాటిని ఎలా కవర్ చేయాలో మనం ముందు చూద్దాం. అన్నిటికంటే ముఖ్యమైన మరో కామన్ సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఫిజికల్ ఫిట్నెస్. అవును, ఈ మూడు ఎగ్జామ్లకు రాత పరీక్షతో పాటు గ్రౌండ్ టెస్ట్ కూడా ప్రాణం లాంటిది అనమాట. FBOకి ఏమో వాకింగ్ టెస్ట్ ఉంటుంది, PC, SIలకి ఏమో రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ లాంటి ఈవెంట్స్ ఉంటాయి. అయితే ఈ ఈవెంట్స్ వాటి క్వాలిఫైయింగ్ టైమింగ్స్ నోటిఫికేషన్ బట్టి మారే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి లేటెస్ట్ నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి మీరు. సో మొదటి రోజు నుంచే చదువుతో పాటు గ్రౌండ్ ప్రాక్టీస్ని మీ డైలీ రొటీన్లో భాగమైతే చేసుకోండి. ఇక ప్లాన్ ఏ ఏంటంటే ఇంటర్ అర్హత మీద కొలువు కొట్టాలి అనుకునే వాళ్ళ కోసం టార్గెట్ అనమాట. అంటే FBO ప్లస్ PC ఆ రెండింటిలో ఏదో ఒకటి కొట్టాలనుకునే వాళ్ళకి మీరు ఇంటర్ అర్హత ఉంది, మీకు గవర్నమెంట్ జాబ్ సాధించాలనే బలమైనటువంటి సంకల్పం ఉంది, అలాంటి వాళ్ళ కోసమే ఈ ప్లాన్ అనమాట. ఈ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ పోలీస్ కానిస్టేబుల్. ఈ రెండింటిని ఒకే ప్రిపరేషన్తో ఎలా కొట్టాలని చూద్దాము. డిగ్రీ వాళ్ళతో పోటీ పడాలి, సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చాలామంది టెన్షన్ పడుతుంటారు. మీ ప్రిపరేషన్ సింపుల్గా, స్ట్రైట్గా ఎక్కువ స్కోర్ తెచ్చేలాగా ఉండాలన్నమాట. మీరు ఫోకస్ చేయాల్సినవి
ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకోండి. ముందు కామన్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి బేసిక్స్ అన్నిటి మీద కూడా పట్టు సంపాదించండి. ముఖ్యంగా అర్థమెటిక్ కానీ రీజనింగ్లో ఉన్నటువంటి బేసిక్ మోడల్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక తెలంగాణ టాపిక్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టండి. తెలంగాణ చరిత్ర, ఉద్యమం, జాగ్రఫీ, ప్రభుత్వ పథకాలు ఎక్కువగా టైం అయితే వీటికి కేటాయించండి. ఇవి మన చేతిలో ఉండేటువంటి మార్కులు అనమాట. ఇక ఇది కాకుండా జనరల్ సైన్స్, ముఖ్యంగా FBO పరీక్షలో జనరల్ సైన్స్, పర్యావరణ అంశాలకి వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్కూల్ లెవెల్ నుంచి సైన్స్ బుక్స్ అనేవి క్షుణ్ణంగా చదవండి. ఇక ప్రీవియస్ పేపర్స్కి వచ్చేసరికి అనాలిసిస్ చూసుకుంటే PC అండ్ FBO పాత ప్రశ్న పత్రం సాల్వ్ చేయడం వల్ల క్వశ్చన్ పేపర్ ఎలా అడుగుతున్నాడు, క్వశ్చన్లు ఎలా అడుగుతున్నాడు అనేది ఒక ఐడియా వస్తుంది. ఇది మీ ప్రిపరేషన్కి కరెక్ట్ డైరెక్షన్ అయితే ఇస్తుంది అనమాట. మీ డైలీ స్టడీ ప్లాన్ ఎలా ఉండాలంటే రోజుకి కనీసం 4 నుంచి 5 గంటలు ఫోకస్డ్ ప్రిపరేషన్ అనేది చాలా తప్పనిసరి అండి. మార్నింగ్ 1 అవర్ ఖచ్చితంగా గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకోండి. వాకింగ్ లేదా రన్నింగ్ చేసి స్టామినా పెంచుకోవడం మీద మీరు దృష్టి పెట్టండి. ఇక స్టడీ సెషన్స్కి వచ్చేసరికి స్టడీ సెషన్ 1కి వచ్చేసరికి 2 గంటలు ఏదైనా ఒక థియరీ సబ్జెక్ట్, అంటే ఉదాహరణకు తెలంగాణ హిస్టరీ లేదా జనరల్ సైన్స్ లాంటివి చదవండి. స్టడీ సెషన్ 2కి వచ్చేసరికి 2 గంటలు ఒక ప్రాక్టీస్ సబ్జెక్ట్, అర్థమెటిక్ అని రీజనింగ్ అని ప్రాక్టీస్ చేయండి. రోజు ప్రాక్టీస్ చేస్తేనే స్పీడ్ అండ్ యాక్యురసీ పెరుగుతాయి. లాస్ట్లో చూసుకుందాం అనుకుంటే మార్కులు మొత్తం పోతాయి అనమాట. ఇక చివరి 30 నిమిషాలు ఆ రోజు చదివిన రివిజన్ చేసుకొని మీరు పడుకునే ముందు కంపల్సరిగా ఆ రోజు 30 మినిట్స్ దాన్ని కేటాయించి రోజు నేను ఏమేమి చదివానని రివిజన్ చేసుకొని కరెంట్ అఫైర్స్ నోట్ చూసుకోవడం కూడా అలవాటైతే చేసుకోండి. ఈ పద్ధతిలో వెళ్తేనే మీరు FBO, PC 2 పరీక్షల సిలబస్ను ఈజీగా కవర్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. మీ పోటీ మీతోనే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే విజయం అనేది మీదే. ఇక ప్లాన్ B చూద్దాము. డిగ్రీ అర్హతతో 3 ఉద్యోగాలు టార్గెట్ చేసామనుకంటే FBO ప్లస్ PC ప్లస్ SI. ఇక డిగ్రీ పూర్తి చేసి ఒక్క నోటిఫికేషన్ కూడా వదలకుండా ఈ 3 ఉద్యోగాలను సీరియస్గా టార్గెట్ చేసే వాళ్ళ కోసం ఇది ఒక అడ్వాన్స్డ్ స్ట్రాటజీ. ఇది ఫ్రెండ్స్, మీ డిగ్రీ అర్హత మీకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. కానిస్టేబుల్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ వరకు కూడా అన్నింటికి కూడా మీరు అర్హులు కాబట్టి మీ ప్రిపరేషన్ కూడా అదే రేంజ్లో ఇంకాస్త డెప్త్గా ఉండాలన్నమాట. మీరు ప్లాన్ Aలో చెప్పినటువంటి ఫౌండేషన్ కంప్లీట్ చేసుకుంటూనే SI జాబ్కి అవసరమైనటువంటి అదనపు అంశాల మీద మీరు గ్రూపు సాధించాల్సి ఉంటుంది. SI పరీక్షలో కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది. ప్రశ్నల స్టాండర్డ్ కూడా కొంచెం టఫ్గా ఉంటుంది. SI కోసం మీరు అదనంగా ఫోకస్ చేయాల్సినవి ఏంటంటే ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ ఇన్డెప్త్గా ఉండాలి. కానిస్టేబుల్ స్థాయికి భిన్నంగా SI పరీక్షలోని పాలిటీలోని ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ కానీ, సవరణలు కానీ, సుప్రీంకోర్టు తీర్పులు, అలాగే ఎకానమీలో బడ్జెట్, నీతి ఆయోగ్, ప్రభుత్వ పథకాల మీద మీరు లోతైనటువంటి అవగాహన అనేది పెంచుకోండి. ఇక అడ్వాన్స్డ్ అర్థమెటిక్ రీజనింగ్కి వచ్చేసరికి ఫజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్, డేటా ఇంటర్ప్రిటేషన్ వంటి అడ్వాన్స్డ్ టాపిక్స్ మీద ఎక్కువగా SIకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ SI మెయిన్స్లో ఇంగ్లీష్ చాలా కీలకంగా ఉంటుంది. అందుకే గ్రామర్ కానీ, వొకాబులరీ కానీ, కాంప్రహెన్షన్ మొదటి నుంచే మీరు దృష్టి పెట్టండి. ఇక పర్సనాలిటీ అండ్ ఎథిక్స్, సోషల్ అవేర్నెస్, జెండర్ సెన్సిటివిటీ అలాంటి అంశాల మీద కూడా ఒక బేసిక్ అవగాహన పెంచుకోవడం ఫైనల్ స్టేజ్లో మీకు ఇది ఉపయోగపడుతుంది. ఇక మీ డైలీ స్టడీ ప్లాన్ ఎలా ఉండాలంటే మీరు రోజు కనీసం 6 నుంచి 7 గంటల టైం అనేది కేటాయించాలి. SIకి కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మార్నింగ్ 1.5 అవర్ మీ SI స్థాయికి అవసరమైనటువంటి ఫిజికల్ ట్రైనింగ్ 600 లేదంటే 800 పరుగుని నిర్ణీత టైంలో దాటడం మీద ఫోకస్ అయితే పెట్టండి. స్టడీ సెషన్స్ అంటే 2 గంటలు ఉండాలి. GS కోర్ సబ్జెక్టు పాలిటీ, హిస్టరీ, ఎకానమీకి 2 గంటలు పెట్టండి. స్టడీ సెషన్ 2కి వచ్చేసరికి 2 గంటలు పెట్టండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేసుకోండి. స్టడీ సెషన్ 3 పెట్టుకోండి 2 గంటలు. ఇంగ్లీషు లేదా తెలంగాణ ఉద్యమం లాంటి మెమరీ బేస్డ్ సబ్జెక్టులు అయితే చదువుకోండి. ఇక రాత్రి 1 అవర్ కరెంట్ అఫైర్స్ అవ్వటం అండ్ ఆ రోజు చదివినవన్నీ కూడా ఒకసారి స్పీడ్గా రివిజన్ చేయడం కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇక డిగ్రీ అభ్యర్థులకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఒకే ప్రిపరేషన్తో SIని మెయిన్ టార్గెట్గా పెట్టుకొని FBO అండ్ PC ఉద్యోగాలకు ఒక స్ట్రాంగ్ బ్యాకప్గా కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట. ఇక మీ విజయానికి 3 స్టేజ్ ఫార్ములా చెప్తాను చూడండి. మీరు ఇంటర్ అయినా సరే, డిగ్రీ అయినా సరే, మీ ప్రిపరేషన్లో 3 స్టేజీలు అనేది మీ ప్రిపరేషన్ స్థాయి అనేది ఆ దశల్లోనే సాగాలన్నమాట. స్టేజ్ 1 ఏంటంటే పునాదిని పటిష్టం చేసుకోండి. మొదటి 2-3 నెలలు ముందుగా చెప్పినటువంటి కామన్ సబ్జెక్టుల బేసిక్స్ అన్నింటిని కూడా పూర్తిగా కంప్లీట్ చేసి పడేయండి. ఇక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. గ్రౌండ్లో బేసిక్ స్టామినా బిల్డ్ అయితే చేసుకోండి. స్టేజ్ 2 వచ్చేసరికి లక్ష్యం వైపు ఫోకస్ పెడదాము. ఇక్కడ 2 నెలలు తర్వాత 2 నెలలు అంటే ఇప్పుడు మీ మెయిన్ టార్గెట్ వైపు షిఫ్ట్ అవ్వండి. ఇంటర్ అభ్యర్థులు FBO స్పెసిఫిక్ టాపిక్స్, PC మోడల్ పేపర్ మీద దృష్టి పెట్టండి. డిగ్రీ అభ్యర్థులు SIకి అవసరమైనటువంటి డెప్త్ సబ్జెక్టుల మీద అడ్వాన్స్డ్ టాపిక్స్ని చదవడం మొదలైతే పెట్టండి. ఇక రివిజన్ అండ్ పర్ఫెక్షన్ అనేది స్టేజ్ 3లో అవసరం అవుతుంది. పరీక్షకు ముందు చివరి నెల అనమాట. ఈ స్టేజ్లో కొత్తగా చదవడం ఆపేసి చదివిందే మళ్ళీ రివిజన్
నిర్ణయం చేసుకోండి. వీలైనటువంటి ఎక్కువ మాక్ టెస్ట్ రాయండి. ఎగ్జామ్తో పాటు ఫిజికల్ ఈవెంట్స్ని కూడా టైమింగ్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. మీరు చేసినటువంటి తప్పులని అనలైజ్ చేసుకున్న వాటిని మళ్ళీ సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక కంక్లూజన్లకు వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి. మేము FBO, PC, SI ఈ 3 ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం అని చెప్పి స్పెషల్గా మెగా ప్యాక్ టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తున్నాము మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో. ఈ సిరీస్ అనేది అందుబాటులో ఉంది. అందరికీ అందుబాటు ధరలోనే పెట్టాము. ఈసారి ప్రత్యేకంగా మాడ్యూల్స్ ద్వారా సిలబస్ని పరిచయం చేస్తున్నాము. ఇందులో 3 ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని ఇంపార్టెంట్ లెసన్స్ నుంచి లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు ఇస్తున్నాము. ఇవి కాకుండా గ్రాండ్ టెస్ట్లు పెడతాము. ఇంకా ప్రిపరేషన్ మోటివేషన్ వీడియోలు కూడా ఉంటాయి. FBO, PC, SI కంబైన్డ్గా ప్రిపరేషన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి, లేదంటే విడివిడిగా కూడా ప్రిపేర్ అవ్వాలనుకున్నా సరే అన్ని వీడియోలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. జూన్ 15 నుంచి ఈ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతేకాదు ప్రతిరోజు కూడా ఒక ఫ్రీ మాక్ టెస్ట్ కూడా ఇందులో పోస్ట్ చేస్తాము. ఎవరైనా సరే రాసుకోవచ్చు. ఈ కోర్స్ లింక్ అనేది కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. వెంటనే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సులో అయితే మీరు జాయిన్ అయిపోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. చూసారు కదా ఫ్రెండ్, FBO, PC, SI ఈ 3 ఉద్యోగాల గమ్యం ఒకటే అయినా మీ క్వాలిఫికేషన్ బట్టి వెళ్లాల్సినటువంటి దారులు 2 ఉంటాయి. కన్ఫ్యూజన్ని పక్కన పెట్టి సరైనటువంటి ప్లానింగ్తో ఒకే ఫౌండేషన్ మీద 2 వేరు వ్యూహాలతో ముందుకు సాగితే విజయం సాధించడం అసాధ్యమేమీ కాదు. ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే ఈ ప్లాన్ ప్రకారం మీ ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక మారథాన్, 100 మీటర్ల స్ప్రింట్ కాదు. నిలకడ, క్రమశిక్షణ, సరైనటువంటి ప్లానింగ్ ఉన్న వాళ్ళే ఫైనల్లో విన్నర్గా నిలుస్తారు. కష్టపడండి, ప్లాన్తో చదవండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని ఆశిస్తున్నా. ఈ ప్లాన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. మీలాగే ప్రిపరేషన్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరి మీరు ఏ ప్లాన్ ఫాలో అవుతున్నారు? ప్లాన్ ఏనా లేకపోతే ప్లాన్ బీనా? కింద కామెంట్స్లో నాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని గైడెన్స్ వీడియోల కోసం మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే PC, SI తర్వాత FBO ఈ 3 కోర్సులు కలిపి మెగా ప్యాక్ ఒకటి మనం తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో నిర్వహిస్తాము. ఆ టెస్ట్ సిరీస్లో మీరు జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇప్పుడే జాయిన్ అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.